గోదావరి పుష్కరాలు అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. 32 మీటర్ల పొడవైన మునికూడలి ఘాటును 34 మీటర్ల పొడవును విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాల మేరకు గోదావరి నది పరివాహక ప్రాంతంలో పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో కాలుష్యం నియంత్రణ చర్యలు జరగాలన్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, యంత్రాంగం అంతా కూడా సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, గుంతలు లేని రోడ్లు ఏ విధంగా మనం తీర్చిదిద్దాలనే దాని మీద ఇప్పటివరకు నిమగ్నం అవడం వల్ల ఆ పనులన్నీ చేసుకుంటూ వస్తున్నారు మరో పక్కనే. కాబట్టి ఈసారి మరో పక్క ఏం చేస్తారంటే ఈ పుష్కర పనుల మీద కూడా దృష్టి సారించి ఇక మీదట పుష్కర పనులు కూడా జెట్ స్పీడ్లో నడిపించి, నిన్న కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ జరిగింది. కలెక్టర్ గారు గత 2 నెలలు కూడా స్టెప్ బై స్టెప్ బాగా తీసుకుని రివ్యూలు పెట్టి ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఉన్న బడ్జెట్ని ఎక్కడెక్కడ ఎలకేషన్ చేయాలి, ప్రయారిటీ చూసుకుని శాంక్షన్ చేస్తున్నారు. ఇప్పటికే 48 కోట్ల రూపాయల R&B రోడ్డుకి కూడా మాకు శాంక్షన్ అయింది. అలాగే పంచాయతీరాజ్లో కూడా జిల్లా వ్యాప్తంగా 300 కోట్ల రూపాయలు పెట్టారు. దీనికి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఫైనల్గా బడ్జెట్ ఎలకేషన్ అనేది జూలై లోపు జరుగుతుంది. ఆగస్టు కల్లా పనులన్నీ జెట్ స్పీడ్లో మొదలవుతాయని మీ అందరికీ తెలియదు. మునుకూడలు ఏదైతే ఉందో దీని యొక్క పురాణ గాథ, ఇక్కడ హిస్టరీ ఏదైతే ఉందో ఈ మునుకూడల విశిష్టత అనేది పూర్తి స్థాయిలో వారి దృష్టిలో పెట్టినప్పుడు మోడల్ ఘాట్ చేయమన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే వెంకటనగరం దగ్గర కూడా ఒక ఘాట్ చేయమన్నారు. దాంతోపాటు మాకు ముందు కావాలి, నాకు ఈ ఘాట్ అనేది దీని విశిష్టత ఇది, మిగతా వాటికి చరిత్ర ఏమీ లేదు, దీనికి మాత్రం ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఎందుకంటే ఈ సీతానగరం అనే ప్రాంతానికి కూడా ఈ యొక్క త్రేతాయుగంలో సీతాదేవి, రాముల వారు, లక్ష్మణుడు కలిసి ఇక్కడికి విచ్చేసినప్పుడు ఈ ఘాట్లో స్నానం ఆచరించారు. అప్పుడు సీతాదేవి స్నానం ఆచరించారు కాబట్టి ఈ ప్రాంతానికి సీత అనే నామకరణం వచ్చి కాలక్రమేణా సీతానగరంగా మారి ఈ ప్రాంతం అంతా సీతానగరం అంటారు. అందుకే సీతాదేవి ఇక్కడ నడివాడింది కాబట్టి ఇక్కడ పాడి పంటలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ సీతానగరం ఈ విశిష్టత కూడా పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది. మీరు కావాలంటే చెక్ చేయండి, మిగతా మండలాలతో పోల్చుకుంటే సీతానగరం మండలం అనేది 40 ఏళ్ల కిందటే సక్సెస్ అయిన మండలం. ఎందుకంటే పాడి పంటలు ఉంటాయి, ఇక్కడ పాడి పరిశ్రమ ఎక్కువ, పంటలు బాగా పండుతాయి, పుష్కలంగా ధనధాన్యాలన్నీ కూడా ఇక్కడ అందరూ తొలుగుతూ ఉంటారు ఇక్కడ. కాబట్టి సీతాదేవి అడుగులు పెట్టింది కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి సీతానగరం పేరు వచ్చింది. కాబట్టి అదొక